హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఏంటి మేడం చేతిలో బ్రష్? ఇప్పుడు బ్రష్ చేస్తారా? నో నో నో. ఇది టీత్ బ్రష్ కాదు, ఓల్డ్ బ్రష్, కానీ చాలా యూస్ఫుల్. దీని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనం మన ఫేస్ గురించి మాట్లాడదాం. సో మీలో ఎంతమంది ఫేస్ కేర్ చేసుకుంటారు? ఫేస్ చాలా అందంగా ఉంచుకుంటాం కదా. కాటుకు పెట్టుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, లిప్స్టిక్ రాసుకుంటాం, పౌడర్ రాసుకుంటాం, క్రీమ్ రాసుకొని అందంగా ఉంచుకుంటాం. అదే అందం కాలుకి కూడా అవసరం ఉంది. అది మీకు తెలుసా? ఎస్. ఫేస్కి దిక్కులేదు కాల అని అనకండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దాని గురించి ఈరోజు నేను వీడియో చేశాను. చాలా యూస్ఫుల్, మస్ట్ అండ్ షుడ్ మీరు ఫాలో అవ్వండి. బికాజ్ ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది కాలే. డస్ట్, ఎక్కలేని డస్ట్ కూడా కాలుకి పట్టేస్తుంది. నేనైతే 15 డేస్కి ఒకసారి అలా రెగ్యులర్గా చేస్తాను. అసలు చూడండి, ఈ వింటర్కి అసలు నా కాలు ఎంత డేంజర్గా అయిపోయిందో అస్సలు పట్టించుకోలేదు ఈ మధ్య నేను. ఓ మై గాడ్, అసలు అసహ్యం వేసింది నాకు ఈరోజు నా కాలే నాకు చూసే. సో వెంటనే వేడి నీళ్ళు హీటర్లో పెట్టా అండ్ కాలు కడిగా. ఒక 10 మినిట్స్ హీట్ అయితే సరిపోతుంది. సో మరీ ఎక్కువ హీట్ వద్దు, మన కాలు ఎంత ఊడ్చుకోగలదో అంత, మీరు ఎంత ఊడ్చుకోగలరో అంత. సో నాకు ఈ హీట్ సరిపోతుంది. ఐ కెన్ డిప్. సో నెక్స్ట్ బాడీ లోషన్ వేద్దాం అనుకున్నాను. లాస్ట్ ఇయర్ది ఎందుకు వేస్ట్ చేయలేమని ట్రై చేశాను, బట్ కంప్లీట్గా డ్రై అయినట్టుంది. సో లెట్ ఇట్ బి. సో ఈ ఇయర్దే వేసాను. మా అబ్బాయి మమ్మీ వేస్ట్ చేస్తున్నావు అంటాడు. కుछ పానా హై తో కుछ హోనా పడేగా, తప్పదు. సో ఈ నైల్ షాంపూ కూడా వాళ్ళదే, యాక్చువల్లీ నాదేమో లోరియల్ అనమాట. సో లెట్ ఇట్ బి. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ వేసాను. సో ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు అంటే మన కాలు ఎంత బాగా నానాలి. కాలు నానిన తర్వాత అప్పుడు బ్రష్ చేసామనుకోండి, ఇప్పుడు మనకున్న కాలుకి డస్ట్ అంతా కూడా బయట వస్తుందన్నమాట. ఇలా బ్రష్తో అంతా మిక్స్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇక మరీ ఎక్కువసేపు ఉంచే అవసరం లేదు. మా ఆయన అయితే బకెట్ గురించి కూడా అడుస్తారు. సో ఈ బకెట్ నేను అప్పుడప్పుడు ఇలాంటి పనులను చేయడానికి యూస్ చేస్తూ ఉంటాను. సో చూడండి, బ్రష్తో ఎంత నీట్గా వస్తుందో, ఎంత మురుకుందో చూడండి. అసలు ఈ వింటర్ సీజన్లో ఎంత డస్ట్ కాలుకున్నది అంటే మీరు నమ్ముతారా? ఏంటి మేడం మీ కాలుకి అంత హెయిర్ అంటే, దట్ ఈస్ హెరిడిటీ. నేను మా ఫాదర్లా ఉంటాను. సో మా ఫాదర్కి లెగ్స్ అలా ఉండి నా లెగ్స్ అలా ఉంటాయి అంటారు జనాలు. సో లెట్ ఇట్ బి. డోంట్ బాదర్ అబౌట్ దాట్. సో మీరు కాలు ఎలా నీట్గా చేయాలో చూడండి, ఓకేనా? చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో చూసారా, రిజల్ట్ చూసారా? అసలు ఇదంతా చెత్తగా ఉండేవి అంత నీట్గా వచ్చింది కాలు. సో మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఎప్పుడు నా మొహం అందంగా ఉందో కాదు, కాలు కూడా అందంగా ఉండాలి. బికాస్ కాలు అందంగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాము. ఈవెన్ బాడీలో రోగాలు కూడా రావు. చాలామందికి వింటర్ సీజన్లో కాలు బాగా పగిలిపోతాయి. సో వాళ్ళు కూడా ఇలాంటి రెమెడీ చేయండి కంపల్సరీగా. చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ కష్టపడే అవసరం లేదు. కొంచెం మాయిశ్చరైజర్, షాంపూ, కొంచెం ఇలాంటివి కోకోనట్ ఆయిల్ ఇవన్నీ వేసి కొంచెం ఒకసారి బ్రష్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ కష్టపడే అవసరం లేదు. చూడండి మా అబ్బాయి ఎంత గుడ్ బాయో కదా, నా కాలు తుడుస్తున్నాడు. నా మంచి కొడుకు, గుడ్ బాయ్. ఫిల్టర్ ఎక్కువ అయిపోయినట్టుంది. సో ఎక్కువ తెల్ల కనిపించేస్తుంది. ముందు చూపించిందే మీరు ఫాలో అవ్వండి. మరీ ఇంత తెల్లగా అయిపోలేదులే. చూడండి ఎంత ఆ వాటర్ చూడండి అలాగే, అంటే అంత డస్ట్ ఉంది నా కాల్కి. సో నెక్స్ట్ మా అబ్బాయి అయితే నీట్గా తుడిచేసాడు. నేను మళ్ళీ దాని మీద బాడీ లోషన్ రాసి స్మూత్ అయ్యిందనమాట. అసలు ఎంత బాగుందో కాలు, అంత బాగుంది. అసలు నీట్గా చూడండి, అసలు ఒక్క చుక్క డస్ట్ లేదు. నీట్గా బాడీ లోషన్ అప్లై చేసి ఏం చేయాలి, అలా వదిలేకండి, సాక్స్ వేసి దాన్ని ప్రొటెక్ట్ చేయండి. ఎస్, అప్పుడే నీట్గా ఉంటుంది. లేకపోతే మళ్ళీ నడిచారనుకోండి మళ్ళీ డస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ నేను పెట్టాను కదా, వాడెందుకు పెట్టుకోకూడదని వాడు ఇంకొక సైడు వాడి కాళ్ళు మురుకు వాటర్లోనే పెట్టేసుకున్నాడు లెగ్స్. కానీ అయినా వాడి కాలు కూడా నీట్గా తెల్లగా వచ్చింది. సో చూడండి ఇలాగా లాస్ట్కి రిజల్ట్ అయితే ఎలా ఉంది. నెక్స్ట్ సాక్స్ రిమూవ్ చేసి మీకు చూపిస్తాను ఫోటో. అసలు చాలా నీట్గా వచ్చింది. మా ఊడు కాలు కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. నన్ను కాలు చూపించి తల్లి చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. వాడి కాలు జనరల్గా బాగుంటుంది. వాడిదట్ మా హస్బెండ్ కూడా కాలు అయితే చాలా నీట్గా ఉంటాయి.
ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు సాక్స్ వేసుకునే ఉంటారు బయట. సో ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.